హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 1/2 kg చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, ఆయిల్ 3 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇది ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం షుగర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ల షుగర్ వేసుకొని బాగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. 20 to 30 minutes మ్యాగ్నేట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టి 4 to 5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 3 తీసుకోవాలి. ఆనియన్స్ 2 తీసుకొని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు, తేజ్పత్రి ఆకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఆయిల్ ఎందుకు తక్కువ వేసుకున్నాను అంటే ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1.5 గ్లాసు రైస్ బాగా వాష్ చేసేసుకొని వేసేసాను. నేను నార్మల్ రైసే వేసుకున్నాను. పుదీనా కొంచెం వేసేసుకొని 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ వేసుకుంటారు అంటే ఒక 1/2 hour లాగా నానబెట్టుకొని వేసేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి చూసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ కప్పు పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకోవాలి. 4th one వచ్చే టైంకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 20 minutes సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసి కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ కలిపినా మనకి ముద్ద అయిపోద్ది. లైట్గా ఇలా కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఒక 10 minutes మూత పెట్టి ఉంచేసుకోవాలి. నెక్స్ట్ మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోద్ది. బిర్యానీ అనుకోవచ్చు, పులావ్ అయినా అనుకోవచ్చు. మేమైతే బిర్యానీ స్టైల్లో చేసాము, కానీ పులావ్లా మనం ప్రాసెస్ అనేది పులావ్లా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో చికెన్ ఫ్రై తింటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.